యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ జోష్న మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ జోష్న మాట్లాడుతూ అంగన్వాడీ స్కూళ్లలో ఫ్రీ స్కూల్ నాణ్యమైన విద్యను అందించాలని అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు। అంగన్వాడీ టీచర్లను గ్రూపులుగా చేసి ఒక టీచర్కు 3 రోజులు నాణ్యమైన శిక్షణ ఇచ్చామని వివరించారు। అంగన్వాడీ టీచర్లు ఫ్రీ స్కూల్ మెటీరియల్ని ప్రదర్శించారు। ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు యాకూబ్ పాషా బేగం, షమీం, మధురమ, మంగమ్మ, జ్యోతి, కోఆర్డినేటర్ ఆశం, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు। కొంచెం వెనక్కి జరగండి, మమ్మల్ని అందరికీ జరుగురా కూర్చుంది। సెకండ్ సెంటర్ రాలేదు, వచ్చిందా? చక్కగా చూస్తే ఏమైందంటే ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళకి తెలుసు। వాళ్ళకి ఎప్పుడు ఎట్లా చూసినారు వాళ్ళ వాతావరణం అంటే ఆ పిల్లలు తినడం, గుడ్డు తినడం, అన్నం తినడం, పోవడం, అంతే గతకాల నుంచి వాళ్ళకి పాడవాడు। ఇంత మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ మనం రకరకాలుగా చెప్తున్నాము, చేస్తున్నాము అన్నది లేదు। ఒకవేళ విలేజ్లో 2 సెంటర్స్ ఉంటే 2 సెంటర్స్ క్లబ్ చేసుకోవాలి। పెద్ద గ్యాదరింగ్ అన్నది జనానికి తెలియాలి, ఏమో అవుతుంది అక్కడ, ఏదో చేస్తున్నారు, ఒక అంగన్వాడీలో ఇవన్నీ జరుగుతున్నాయని మనం ప్రాపగండ చేసుకోవాలి। ప్రాపగండ అనేది ప్రచారం చేసుకోవాలి। ముందు ప్రచారం చేసుకోకుండా మనం దాచిపెట్టుకుంటే ఏమవుతుంది, ఆ ఉన్న పిల్లలను కూడా మెల్లగా ఇక్కడ ఏం జరగట్లేదు అర్థమవుతుందా? రాను రాను మన స్ట్రెస్ ఎందుకు తగ్గిపోతున్నదంటే వాళ్ళకి ఏమి మన నుంచి డెవలప్మెంట్ అనేది చూస్తలేరు వాళ్ళు। కాబట్టి ఏమనుకుంటున్నారు, ఇంకెందుకు అవసరం అక్కడికి పంపిద్దాం। అదే మీరు ఈ టైంలో ఇప్పుడు ఏం చెప్పాలి అంటే ఇట్లాంటివి చేయడము, ఆ చేసే వాటికి మీకు మధ్యాహ్నం అంతా క్లాస్ ఉంటుంది, సిసిడే ఎట్లా చేయాలని అది కూడా మీకు నేర్పించినాక ఊర్లో ఎక్స్ వాళ్ళను ఈ పార్టీ ఆ పార్టీ ఏం తెలియదు।